హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ వచ్చేసి మేము పూస మిఠాయి చేసాం. పూస మిఠాయి కూడా టేస్ట్ ఎంత బాగుందంటే తినే కొద్ది తిందాం అనిపించేంత టేస్ట్ అయితే ఉంది. ఇంత బాగుంటానికి రీజన్ ఏమిటో తెలుసా? ఏం లేదండి, పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇంత టేస్ట్ బాగుంది. ఒకటికి రెండు పోయండి, ఒకటేమో బియ్య పిండి, రెండు శనగపిండి. దోశ పిండి లాగా లూజ్ గా కలిపి బూందీ దుయ్యండి. పూసిన తర్వాత బూందీని కొలవండి. కొలిస్తే ఈ మూడు పిండి పోసాం కాబట్టి మనకి 9 చోళ్ళు వచ్చింది. అది పర్ఫెక్ట్ మెజర్మెంట్. 9 చోళ్ళకి కేజీన్నర బెల్లం వేయాలి. సోల కొలత చెప్తున్నారు కదా మీరు, సోల కొలత అంటే ఏంటి మాకు తెలియదు అంటున్నారు. సోల కొలత అంటే ఏం లేదు, హాఫ్ కేజీ పంచదార గానీ కందిపప్పు గానీ వెయిట్ చూడండి. వెయిట్ చూసి ఆ పంచదారని ఒక గ్లాస్ లో పోయండి. గ్లాస్ లో గానీ ఒక లేదా ఏదో బౌల్లో పోయండి. అందులో లెవెల్ ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. ఆ లెవెల్ ప్రకారం వస్తే ఇంకా అది చోల అంతే. హాఫ్ కేజీ పంచదార గానీ కందిపప్పు గానీ అంతే. అలా అని మళ్ళీ మీరు ధనియాలు అలాంటివి కొలవకండి. అలాంటివి ఏంటంటే వెయిట్ మామూలుగానే ఉంటుంది, కొలత ఎక్కువ వస్తాయి. కాబట్టి కందిపప్పు గానీ పంచదార గానీ కొలవండి. పాకం మాత్రం ముదురు పాకమే తీయాలి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఫుల్ వీడియో ఉంది, చూడండి.